సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఇప్పుడు నీ మనసు అనేది ఎంత బాధపడుతుందో నాకు తెలుసు తల్లి. నీ కష్టాలేంటో నాకు తెలుసు. ఈ కష్టాలన్నీ కూడా చూస్తూ నేను ఊరుకోలేను తల్లి. అందువల్ల ఈరోజు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. ఆ అవకాశం ఏంటి అని అంటే కనుక, నీ కష్టాలన్నీ తీరాలి అని అన్నా, నీ మనసులో బాధలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక ఒక్కసారి నా ఆలయానికి రేపు రా. నీకు ఒక అద్భుతాన్ని నేను చూపిస్తాను అని చెప్పి బాబా మనకి ఒక మంచి సలహా ఇస్తున్నారండి. ఇది సలహా అనే కంటే బాబా చెప్పే ఒక్కొక్క విషయము కూడా మన జీవితంలో అద్భుతాలను చేస్తుంది. కాబట్టి రేపు గురువారం అండి. ఎవరైతే కనుక మనసుని అంతా కూడా బాధలతో నిండిపోయి మనకి వేరే దారి కనిపించలేదు అని అనుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రేపు ఒక్కసారి ఆలయానికి వెళ్ళండి ఫ్రెండ్స్. బాబా చూపించే అద్భుతం ఏంటి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము. మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువు గారికి కాల్ చేసి సమస్యల్లో ఉన్నాము స్వామి, పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువు గారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు. ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేస్తారు. నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా బాబా చెప్పబోయే మాటలు ఏంటో ఆలకిద్దామండి. రోజు కూడా అండి బాబా పంపించే మంచి మంచి కథలన్నీ కూడా మాకు సపోర్ట్గా ఉంటున్నాయక్క. నిజంగా బాబా ఏదైతే చెబుతున్నారో అది మాకు జరుగుతున్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ రోజు కూడా ఒక మంచి కథ అండి. ఇది కథ అనే కంటే జరిగిన ఒక విషయము, జరిగిన నిజమని కూడా చెప్పవచ్చు. ఎంతో మంది అండి మనం బాధలతో సతమతమవుతూ ఉంటాం. నిజంగా మనసులోనే పెట్టుకొని కృంగిపోతూ ఉంటాం. ఎవరితో అయినా చెబితే మన బాధ తీరుతుందేమో అని అనుకుంటే, నిజంగా అక్క నా బాధ తీరుతుంది అని చెప్పి నేను నా ఫ్రెండ్తో ఒక ఆవిడతో చెప్పాను. ఆవిడ చేసిన ఒక విషయానికి అసలు మనకని ఎవరున్నారు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని కూడా నేను విసిగిపోతున్నానక్క. చాలా వరకు కూడా జీవితంలో నలిగిపోతున్నాను నేను నా కష్టాలతో. నాకు సపోర్ట్గా బాబా తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు బాబాకి తెలుస్తుందండి నా బిడ్డ ఎంత కష్టపడుతుందో, నా బిడ్డకి ఒక దారి చూపించాలి నేను అని చెప్పి ఏదో ఒక రకంగా బాబా కలలో కనిపించడం కానీ, లేదంటే ఇలాంటి ఒక వీడియోస్ ద్వారా ఏం చేయాలి అని ఒక సలహా ఇవ్వటం కానీ చేస్తూ ఉంటారండి. అందువల్ల మీరు ఎవరైతే కనుక బాధతో ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఈరోజు వీడియో చూడండి ఫ్రెండ్స్. వీడియో వినండి. మీ అందరికీ బాబా ఇచ్చే సలహా ఏంటి, రేపు గుడికి వెళ్ళపోతే జరిగే అద్భుతం ఏంటి అనేది కూడా బాబా తెలియజేస్తున్నారు. ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఈ కథలో అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఈ ఇద్దరు కూడా అండి బాబా భక్తులు అనమాట. ఒక ఆవిడికి చాలా వరకు కూడా బాధలండి. ఆవిడ తన జీవితంలో కూడా ఎన్నో రకాల బాధలు అనమాట. అంటే వాళ్ళ అత్తగారింటికి మ్యారేజ్ అయిన తర్వాత, అక్క నాకు నిజంగా మ్యారేజ్ లైఫ్ అనేది సరిగ్గా కుదరలేదక్క. అంటే చాలామందికి అదృష్టం ఉంటేనే ఇటువంటి భర్త దొరుకుతాడు అని చెప్పి ఎంతోమంది అనుకునేవాళ్ళక్క, అనేవాళ్ళు నన్ను. కానీ ఆ తర్వాత రాను రాను నా జీవితంలో అసలు సంతోషం అనేదే లేకుండా పోయిందక్క. ఏం చేయాలో తెలియటం లేదు అని చెప్పేసి అనుకున్న ఆవిడకి అండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే, తన ఫ్రెండ్ అయినా తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి ఆవిడ ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు తన సమస్యలన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం. మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మనం అన్నీ కూడా వెళ్ళి చెబుతూ ఉంటాం అనమాట. అలాగే తను కూడా వాళ్ళ అత్తగారింట్లో జరిగిన ఎన్నో సమస్యలండి. అంటే వాళ్ళ హస్బెండ్ గురించి కానీ, పిల్లల గురించి కానీ, వాళ్ళ అత్తమామల గురించి కానీ తను మామూలుగా మాట్లాడుతున్నట్టుగా తిను ఆవిడికి చెప్తుందే కానీ, ఆవిడ కొంతమంది అంటే చాలా హుషారుగా ఉంటారు. అంటే చాలా వరకు కూడా చాలా తెలివితేటలతో ఇలా చెబితే ఏమవుతుందేమో, బయటికి ఒకవేళ మేము ఇలా కష్టపడుతున్నాము అని అంటే మనకి ఏదైనా నామోషిగా ఉంటుందేమో అని చాలా తెలివితేటలతో, అవునా అలా ఉన్నారా, ఇలా జరిగిందా, నువ్వు ఎందుకు అంత ఓర్పుతో ఉంటున్నావు, నువ్వు చక్కగా లేదంటే కనుక మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్పి మీ అమ్మగారింటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఏదో ఒక సలహా ఇస్తూ ఉండేదండి. సరే అని చెప్పేసి తన మైండ్ కూడా కొంచెం మారుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్నతో అసలు చెప్పదండి. ఫ్రెండ్ కదా అని చెప్పేసి తనకున్న కష్టాలని వాళ్ళ ఫ్రెండ్తో చెబుతుంది అనమాట. కొన్ని విషయాలు మనం ఫ్రెండ్స్ తోటే షేర్ చేసుకోగలం. తల్లిదండ్రులుగా చెబితే వాళ్ళు ఇంకా అయ్యో పెళ్లి చేసామే, తను సంతోషంగా లేదు, అత్తగారింట్లో బాధపడుతుంది అని చెప్పి బాధపడతారేమో అనుకొని మన అమ్మగారింటికి తెలియచేయమండి. అలాగే తను కూడా ఫ్రెండ్ కదా అని తనతో చెప్పిందండి. తినేం చేసింది అని అంటే, ఆ ఫ్రెండు
ఇలా చెప్పింది కదా అని చెప్పేసి అందరి దగ్గరికి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి దగ్గరికి వెళ్ళిపోయి ఇంతకీ కూడా తను కొత్తలో అనుకున్నాం మనం ఇంత బాగా ఉంటున్నారు వాళ్ళు, చాలా వరకు కూడా అదృష్టవంతురాలని అనుకున్నాము, కానీ తను అసలు సంతోషంగా లేదంట. వాళ్ళ ఇంట్లో అత్తమామల వల్ల గొడవ అంట, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఇలా చేస్తున్నాడంట, అంటే అసలు పట్టించుకోవట్లేదంట, ప్రేమగా చూసుకోవట్లేదంట అని చెప్పేసి తిని చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళి చెప్పేసిందండి. వాళ్ళందరూ కూడా ఎక్కడైనా బయట కనిపిస్తే తను అడగడం, ఏంట్రా మీ ఇంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ అంట కదా, తను చెప్పడం వల్లే మాకు తెలిసింది అని అలా అడుగుతూ ఉన్నప్పుడు తనకి చాలా బాధ అనిపించేది. అప్పుడు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఎరా నేను ఇలాగ నువ్వు మట్టుకే నాకు క్లోజ్ అని నేను అన్నీ చెప్పాను నీకు, నువ్వేమో ఇలా చెబుతున్నావు, అందరికీ వెళ్ళి చెబుతున్నావు, వాళ్ళేమో నన్ను హేళన చేసి మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు, లేదురా నేను అయ్యో వాళ్ళకి నేను అలా ఏం చెప్పలేదు అని కదా అడుగుతారు, వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోరు కదా. అందువల్ల అలా అడిగినప్పుడు తనకు అనిపించిందండి, సరే అసలు మనం చెప్పకుండా ఉండాల్సిందేమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. తిని చెప్పింది 1-2 మాటలు అయితే తను ఇంకాస్త 4 మాటలని జోడించి ఇలా ఉండేవాళ్ళంట, అలా ఉండేవాళ్ళంట అని చెప్పేసి లేనిపోని మాటల్ని చెప్పేసి ఇంకా కూడా గొడవలు పెద్దవి చేసిందండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళకు కూడా తెలిసిపోయి, మీ కోడలు ఇలా చెప్తుందంట, మీరు సరిగ్గా చూసుకోవట్లేదంట, రాచి రంపాన పెడుతున్నారంట అని చెప్పేసి తను కూడా వెళ్ళి చెప్పేసి వాళ్ళ అత్తగా మామల్ని వెళ్ళి అడిగేసరికి తనకి అసలు చాలా బాధ అనిపించిందండి. అరే ఏంటా సొంత ఫ్రెండ్ కదా, మనకి చాలా తెలిసిన అమ్మాయి అనుకొని చెబితే ఇంత గొడవ అయిపోయింది, అసలు ఏమీ నా మనసులో బాధ అనేది చెప్పుకోవడానికి ఎవరు లేరే అని చెప్పి బాధపడుతూ, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా బాబా అని చెప్పి ఒకరోజు గుడికి వెళ్ళిందండి. ఆ గుడికి కూడా తనంతట తను వెళ్ళలేదనమాట. ఆ రోజు రాత్రి ఇలా బాధపడుతూ, అయ్యో బాబా నేను తనని నమ్మాను కదా, ఎందుకు నాకు ఇలా ద్రోహం చేసింది, నా అన్ని విషయాలు వెళ్ళి చెప్పేసింది, ఇంత గొడవలు అయిపోతున్నాయి, మా ఇంట్లో ఇంకాస్త గొడవలు పెరిగినాయి తన వల్ల అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ నిద్రపోతుందండి. నిద్రపోయినప్పుడు బాబా తన తల మీద చక్కగా ఓదారుస్తూ, తల్లి ఒక్కసారి నువ్వు ఎంత బాధపడుతున్నావో, నీ మనసులో ఎంత కష్టం ఉందో అనేది నాకు తెలుసు, అందువల్ల నీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే రేపు గురువారం నా ఆలయానికి ఒక్కసారి రా అని చెప్పి ఆ తలని చక్కగా నిమురుతూ ఆ బిడ్డని నిద్రపెట్టి, నువ్వు బాధల్లో ఉన్నావు తల్లి, నీ కష్టాలన్నీ తీరుతాయని చెప్పి బాబా ఎప్పుడైతే కలలో కనిపించి మనకి ఓదార్పునిచ్చారో, ఇంకా పొద్దున్నే లేవగానే అండి నిజంగా ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి, అంటే అన్నారులే ఫ్రెండ్స్ చెప్తే చెప్పుకున్నారులే, అది నిజమే కదా, సరే వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడకపోతేనే ఇహ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తనకి బాబా రాత్రి కలలో చెప్పిన ఒక విషయం అనేది గుర్తుందండి. ఇంకా పొద్దున్నే లేసిపోయింది, ఎప్పుడెప్పుడు బాబా గుడికి వెళదామా, బాబా రమ్మన్నారు, బాబా ఇలా వచ్చేసి దర్శనం చేసుకోమన్నారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిందండి. అంటే గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయిందనమాట. తెల్లవారుజామున పొద్దున్నే లేచి గుడికి వెళ్ళిన సమయంలో అక్కడ చాలా వరకు కూడా బాబాకి అభిషేకాలు చేయటం, హారతులు ఇవ్వటం, తెల్లవారుజామున కాకడ హారతి ఉంటుంది కదండి, అవన్నీ కూడా చూస్తూ అక్కడే నిలబడిపోయిందండి. అక్కడికి వెళితే ఒక అద్భుతం అండి, చాలా పెద్ద అద్భుతం అన్నమాట. అక్కడ అంతమంది ఉన్నా కూడా తను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అంతమంది ఉండి తను ఎవరు కూడా అంత పెద్ద పెద్ద పూజారులు అందరూ కూడా ఉన్నారు, అయినా సరే తిన్న మటుకు ప్రత్యేకంగా ఆ గుళ్ళో ఉన్న ఓనరు కానీ పూజారులు కానీ పిలిచి, అమ్మ ఒకసారి ఇట్లా రా, నువ్వు బాబా గారికి ఇలా సేవ చేస్తే గనక, అంటే అండి ఒక విసిరి ఉంటుంది కదా బాబా గారికి విసరడానికి, ఆ విసిరికరని తనకి ఇచ్చి బాబాకి విసరమండం కానీ, హారతి కాకడా హారతి ఇచ్చేటప్పుడు అమ్మ నువ్వు ఒకసారి ఇలా కాకడా హారతి ఇవ్వు అని చెప్పి తనకి ఇవ్వడం కానీ, ఇలాంటి అద్భుతాలన్నీ జరిగినాయండి. ఏంటి ఇది చాలా కొత్తగా ఉంది, ఇన్ని రోజుల నుంచి నేను ఇలా చేయలేదే, నాకు ఎవరు కూడా చెప్పలేదే అని చెప్పేసి చాలా వరకు కూడా బాధపడిందండి. ఎప్పుడైతే తన గుడికి వెళ్ళి తను అలాగా హారతి ఇవ్వటం కానీ, బాబాకి సేవ చేయటం కానీ అలా చేసినప్పుడు నిజంగా ఎక్కడ లేని సంతోషం అండి. తన మనసులో ఉన్న బాధ అంతా కూడా ఎవరో ఓదార్చినట్టుగానే, అసలు తీరిపోయినట్టుగానే హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఆ సంతోషాన్ని ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు. అక్కడ కూర్చుని సంతోషంగా బాబాని చూస్తూ ఉన్నప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి తనకి. అప్పుడు ఆ గుళ్ళో ఉన్న ఆయన ఎవరైతే హారతి ఇమ్మన్నారో ఆయన దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు చాలా వరకు కూడా బాధలో ఉన్నావు, అయినా సరే బాబాని చూడంగానే నువ్వు ఎంత బాధ ఉన్నా కూడా అది మర్చిపోయి బాబాకి ఇలా ఒక్క నిమిషం సేవ చేసేసరికి నువ్వు ఇంత సంతోషపడుతున్నావే, ఈరోజు బాబా ఇచ్చే అద్భుతం ఏంటో నీకే తెలుస్తుంది, నువ్వు అద్భుత రాజయోగాన్ని నువ్వు పొందబోతున్నావు, నువ్వు ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడు అని చెప్పి ఆయన చెప్తాడండి. ఆ పూజారి చెప్పినప్పుడు అసలు ఏంటా ఇలా అంటున్నారు, ఏం అద్భుతం జరగబోతుందా అనేసరికి ఇంకా సంతోషంగా ఇంటికి వెళుతుందండి. వెళ్ళేసరికి వాళ్ళ అత్తమామలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళు ఎవరైతే కనుక తనని ఒక విరోధిలాగా చూస్తూ ఉన్నారో, ఒక సంతోషం అనేది జీవితంలో లేకుండా ఉందో, ఆ రోజు తన పుట్టినరోజు అండి. ఇంకా లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళందరూ చేసిన ఆ డెకరేషన్ కానీ, వాళ్ళు ఒక రిసీవ్ చేసుకోవడం కానీ, ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేయటం కానీ, అమ్మ లోపలికి రా అని చెప్పేసి వాళ్ళ అత్తమామలు పిలవటం కానీ, వాళ్ళ పిల్లలు పిలవటం కానీ,
అందరూ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వటం, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది హ్యాపీ బర్త్డే అని చెప్పేసి విష్ చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించిందండి. ఓహో అదేనా బాబా చెప్తున్నారు. నిజంగా ఎప్పుడైతే ఒక బాబా గుడికి వెళ్తామో, గుడికి వెళ్ళడం మట్టుకే కాదండి, అక్కడైతే వెళితే ఏదైతే ఒక చిన్న సేవ చేస్తామో, బాబా గారికి దండం, పాదాల మీద దండం పెట్టుకోవడం కానీ, ఆ హారతిని చూడటం కానీ, ఎలాంటి చిన్న చిన్న విషయాలు జరిగినా కూడా ఒక అద్భుతం అనేది మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సంతోషకరమైన విషయాలు అన్నీ కూడా ఎంతోమంది మీరు కూడా చూసే ఉంటారండి. ఇలా కనుక ఇంకా ఎవరైతే కనుక బాధపడుతూ ఉన్నారో నిజంగా రేపు ఒక్కసారి బాబా గుడికి వెళ్ళి రండి. మీ ఇంట్లో కూడా ఒక అద్భుతం జరగడానికి ఎంతో అవకాశం ఉందండి. అందువల్ల ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.